ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్కారం. తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం, ఈ నెల అంటే జూన్ 15 నుండి జూలై 16 వరకు రవి మిథున రాశిలో సంచరిస్తాడు. సో మిథునంలో ఆల్రెడీ గురువు సంచారం ఉంది, బుధుడు 22 వరకు ఉంటాడు. రవి యొక్క సంచారం మిథున రాశిలో జూలై 16 వరకు ఉంటుంది. సో ఈ రవి యొక్క సంచారం మిథున రాశిలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర ఉన్న జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు. జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ముందుగా మేషరాశి వారికి రవి సంచారం మిథునంలో ఎట్లా ఉంటుంది అన్నది పరిశీలిస్తే, మేషరాశి వారికి పంచమాధిపతి రవి. అంటే ఇక్కడ సంతాన స్థానం, క్రియేటివిటీ, ఎడ్యుకేషన్, లవ్ అఫైర్స్, ఇన్వెస్ట్మెంట్స్, మంత్ర సాధన, సో మన ఆలోచన ధరని, నిర్ణయాత్మక శక్తి, ఇవన్నీ ఆరోగ్యం రవి చేతిలో ఉంటాయి. సో ఈ రవి మేషరాశి నుంచి 3వ స్థానంలో సంచరించడం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, మీ కమ్యూనికేషన్ అథారిటేటివ్గా ఉంటుంది. అయితే కొద్దిగా కమ్యూనికేషన్లో ఈగో తగ్గించుకోవాలి. ఇంకా పంచమాధిపతి 3వ స్థానంలోకి రావటం వల్ల సంతానానికి సంబంధించి చాలా మంచి వార్తలు వింటారంటే ఉద్యోగంలో సెటిల్ అవటం కానీ, లేదా మంచి వివాహం కుదరటం, వారి ఉద్యోగం, వ్యాపారం ఇట్లాంటి వాటికి సంబంధించి చాలా మంచి వార్తలు వింటారు. సంతానానికి అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇంకా అయితే 3వ స్థానంలోకి వచ్చినప్పుడు కొద్దిగా తోబుట్టువులతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కజిన్స్తో కానీ, లేకపోతే బాసులతో కానీ, మామగారితో కానీ కొద్దిగా ఈగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అధికారుల మెప్పు బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్, నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగం వస్తుంది. ఒక మంచి గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్ కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి మీరు ఏదైనా డీల్ చేస్తూ ఉంటే బిల్స్, పెండింగ్లో ఉన్న బిల్స్ రిలీజ్ అవ్వటం, ఇట్లా చాలా రకాలుగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా వృషభరాశి వారి విషయం పరిశీలిస్తే, వృషభరాశి వారికి 4వ స్థానాధిపతి రవి. అంటే ఇక్కడ సుఖస్థానం, తర్వాత కంఫర్ట్ జోన్, స్థిరాస్తులు, తల్లి, బంధువులు, వాహనాలు, ఇంకా ఎడ్యుకేషన్, మీ మానసిక స్థితి, గృహంలో వాతావరణం, ఇవన్నీ రవి సూచిస్తాడు. వృషభరాశి రీత్యా 2వ స్థానంలోకి వచ్చి 22 వరకు బుధునితో కలవటం వల్ల సో ఇక్కడ మంచి రాజయోగం ఏర్పడుతుంది, కేంద్ర కోణాధిపతుల కలయిక. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా చేయగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి, లేదా గవర్నమెంట్లో పదవులు, ప్రైవేట్ జాబ్లో కానీ ఏదైనా పదవులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు. మంచి వాహనం కానీ, స్థిరాస్తి కానీ సమకూర్చుకుంటారు. బంధువుల యొక్క తోడ్పాటు వల్ల గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంకా తల్లి యొక్క ఆశీర్వాదం, తల్లి యొక్క ఆస్తిపాస్తులు లభించడానికి చాలా మంచి అవకాశం ఉంది. అయితే ఖర్చు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా మాటల్లో పంతానికి పోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ట్రాన్సిట్. యాక్చువల్గా 22 వరకు చాలా అద్భుతమైన రాజయోగం ఉంటుంది. ఇంకా రవికి సంబంధించి
అంటే చతుర్థ స్థానానికి సంబంధించిన విషయాలన్నీ సుఖస్థానం అంటే గృహంలో కంఫర్ట్స్ అంటే మంచి ఏసీ లాంటి గృహోపకరణాలు, గృహం రెనోవేట్ చేయటం, వీటి మీద ధనం వెచ్చిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో లాభం కలుగుతుంది. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి 3వ స్థానాధిపతి రవి. 3వ స్థానం అనేసరికి మన పరాక్రమ స్థానం, కమ్యూనికేషన్, ఇరుగు పొరుగు వారు, తోటి సహోద్యోగులు, ఇంకా మన ప్రయత్నం, ఇనిషియేటివ్ తీసుకోవటం, దూర ప్రాంత ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ తోబుట్టువులు, ఇవన్నీ చాలా రవి చేతిలో ఉన్నాయి. రవి 12వ స్థానం నుంచి లగ్నంలోకి రావటం వల్ల మీకు విల్ పవర్ పెరుగుతుంది, సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది, మంచి ధైర్యంతోనూ పరాక్రమంతోనూ నిర్ణయాలు తీసుకుని మంచిగా అమలు చేయగలుగుతారు, ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. అయితే ఇక్కడ రవి బలమైన గ్రహం, తర్వాత అగ్నితత్వ గ్రహం కాబట్టి కొద్దిగా లగ్నంలోకి రావటం వల్ల జ్వరం కానీ తలనొప్పి కానీ బాధించే అవకాశం ఉంది. అయితే మీ ధైర్యం చాలా పెరుగుతుంది, మంచిగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి, సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి, మీ కమ్యూనికేషన్ బాగుపడుతుంది. అంటే మీ పర్సనాలిటీలో ఉన్న లోపాలని ఇక్కడ రవి ఎక్స్పోజ్ చేస్తాడు. వాటిని మీరు జాగ్రత్తగా అవతల వారి విమర్శల ద్వారా మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని మంచిగా మనల్ని మనం మార్చుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంకా లగ్నాధిపతి బుధుడు 22 వరకు లగ్నంలో ఉండటం వల్ల మీ అట్రాక్షన్ ఆరా పెరుగుతుంది. ఇంకా చాలా వరకు సత్ఫలితాలు కలుగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి, బంధువుల తోడ్పాటు ఉంటుంది, తల్లి ఆశీర్వాదం ఉంటుంది. సో ఇది ఒక మంచి ట్రాన్సిట్. గత నెల రోజులుగా ఏదైతే మీరు విల్ పవర్ తగ్గటం, తర్వాత ప్రయాణాలు వాయిదా పట్టడం లాంటి కార్యక్రమాలు ఉన్నాయో, లేదా భాషలు కొంచెం నెగిటివ్గా ఉండటం కానీ, ఇరుగు పొరుగు వారితో ప్రాబ్లమ్స్ రావటం కానీ, ఇట్లాంటివన్నీ పరిస్థితుల్లో చేంజ్ వచ్చి వీటన్నిటిలోనూ పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. సో నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2వ స్థానాధిపతి రవి. అంటే ఇక్కడ కుటుంబ స్థానం, ఇన్వెస్ట్మెంట్స్, ధనస్థానం, వాక్కు, కుటుంబం యొక్క ప్రెస్టేజ్, ఇంకా మందులకు రెస్పాండ్ అయ్యే గుణం, ఆరోగ్యం, ఇవన్నీ రవి చేతిలో ఉన్నాయి. రవి 12వ స్థానంలోకి రావటం వల్ల విల్ పవర్ తగ్గుతుంది, ఖర్చు అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత మీరు మాట్లాడే మాటల వల్ల కొద్దిగా కుటుంబంలో ఐకమత్యం తగ్గటం, కుటుంబం యొక్క ప్రతిష్ట తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా దాదాపు ఇక్కడ 2వ స్థానాధిపతి 12లో రావటం వల్ల ఆస్ట్రాలజీ కానీ, మంత్రశాస్త్రం కానీ నేర్చుకోవాలనుకున్న వారికి, డాక్టర్ చదువుకోవాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సో రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఆదిత్య హృదయ పారాయణం కానీ, ఓం నమ శివాయ అని మంత్రాన్ని పఠించడం వల్ల కానీ ఖర్చులు తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ 12వ స్థానం అనేసరికి రహస్య శత్రువులు, మనకి ప్రజా సంబంధాలు, ఇంకా మన సబ్కాన్షియస్ మైండ్, ఇవన్నీ ఇల్యూమినేట్ అవుతాయి. అంటే వీటిల్లో ఉన్న మీ భయాలు పైకి వస్తాయి. తర్వాత ఖర్చులు, ప్రజా సంబంధాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మాటల్లో అంటే మీరు బెరుకుగా మాట్లాడే మాటల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో గృహంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యులు కొద్దిగా బాధపడకుండా ఉంటారు. రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అవసరం. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి లగ్నాధిపతి రవి. సో ఇక్కడ 11వ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. అంటే ఆల్రెడీ 11వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి బుధుడు, పంచమాధిపతి గురువు ఉన్నారు, మంచి రాజయోగం ఏర్పడుతుంది. సో సింహరాశి వారికి అనేక రకాలుగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. స్నేహితుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వారి వల్ల మీకు వృత్తిరీత్యా కానీ, లేదా ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ యొక్క అట్రాక్షన్ పెరుగుతుంది. తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన పనులన్నీ అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి, లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గవర్నమెంట్ కాంట్రాక్టులు తీసుకునే వారికి పెండింగ్లో ఉన్న బిల్స్ రిలీజ్ అవుతాయి. అధికారుల మెప్పు ఉంటుంది.
దాదాపు ప్రతి ఒక్క కోరిక నెరవేరటానికి చాలా మంచి అవకాశాలు, అద్భుతమైన స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది, ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది, సంతానానికి సంబంధించిన అన్ని అన్ని విషయాలు దాదాపు ఒక మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇంకా దాదాపు మీరు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో సక్సెస్ చూస్తారు. అన్నీ మీ ప్లానింగ్‌కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక నెరవేరటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నెక్స్ట్ కన్యా రాశి. సో కన్యా రాశి వారికి 12వ స్థానాధిపతి రవి ఇక్కడ 10వ స్థానంలోకి రావటం వల్ల చాలా అద్భుతమైన విశేషమైన మేలు జరుగుతుంది. 10వ స్థానంలో రవి అధికారం ఇస్తాడు, నూతన ఉద్యోగం ఇస్తాడు, ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ మీ మనోవాంఛలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఈ నెల రోజుల్లో క్రమక్రమంగా మీకు కోరికలు తీరి అభివృద్ధి కనిపిస్తుంది. ధనలాభం కలుగుతుంది, నూతన ఉద్యోగ లాభం, పదవి, అధికారం. సో ఇలా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వారికి. ఇంకా ఒక రాజకీయాల్లో ఉన్నవారు పదవి కోసం ట్రై చేస్తున్న వారికి మంచి పదవి లభించడానికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. సో కన్యా రాశి వారు ఈ విషయాన్ని ఈ అద్భుతమైన కాలాన్ని ఉపయోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి 11వ స్థానాధిపతి రవి ఇక్కడ భాగ్యస్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. అనేక రకాలుగా నిత్యం ధనలాభం ఉంటుంది. ఇంకా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. స్నేహితుల వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ ఉద్యోగం వ్యాపారం చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది. ఇంకా చాలా వరకు క్రమక్రమాభివృద్ధి ఉంటుంది. మంచి గురువు లభిస్తాడు. గురువు యొక్క డైరెక్షన్లో మీరు ఒక మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకుని జీవితంలో చాలా చాలా సక్సెస్ అవుతారు. ధనలాభం కలుగుతుంది. ఇంకా విదేశీయాన ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధైర్యం పెరుగుతుంది. ఇనిషియేటివ్ తీసుకుని 1-10 సార్లు ప్రయత్నించి ప్రతి కార్యక్రమంలోనూ విజయాలు సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి 10వ స్థానాధిపతి రవి ఇక్కడ 8వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా అంత మంచి ట్రాన్సిట్ కాదు యాక్చువల్గా. అయితే మధ్యవర్తిత్వం ద్వారా మీకు మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యి ఇల్యూమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 8వ స్థానం అనేసరికి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వృత్తిలోంచి అంటే ఒక జాబ్లోంచి వ్యాపారంలోకి వెళ్ళటం కానీ, వ్యాపారంలోంచి జాబ్లోకి రావటం కానీ, లేదా ఇండిపెండెంట్గా ఒక మంచి వృత్తిని స్టార్ట్ చేయటం కానీ చేయాలనుకున్న వారికి చాలా మంచి సమయం. సో ఒక రకమైన మార్పు ఉంటుంది దగ్గర. ఇంకా వారసత్వాస్తులకు సంబంధించిన విషయాలు కొద్దిగా ఎక్స్పోజ్ అవుతాయి. సో ఇక్కడ 10వ స్థానాధిపతి రవి అయినందువల్ల రవి అష్టమంలోకి రావటం వల్ల కొద్దిగా కంటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారికి సంబంధించి కొద్దిగా జాగ్రత్త అవసరం ఉంటుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్తో సంప్రదించి మంచి సలహా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా 2వ స్థానం మీద రవి యొక్క దృష్టి ఏర్పడుతుండటం వల్ల మాట తీరు వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ ప్రతిష్ట దృష్టిలో పెట్టుకుని కొద్దిగా మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పట్టుదలకి పంతాలకి పోకూడదు మాటల్లో. సో రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఆదిత్య హృదయ పారాయణం కానీ, లేదా నో నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం వల్ల కానీ మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఆకస్మికంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో బాసులు కొద్దిగా అంటే ఉద్యోగంలో ఉన్నవారు బాసులతో చాలా జాగ్రత్తగా సబ్మిసివ్గా ఉండి జాగ్రత్తగా రిప్లై ఇవ్వటం కానీ, లేకపోతే వారితో మంచిగా డీల్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. విల్ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కొద్దిగా మీకు కాన్ఫిడెన్స్ దెబ్బతింటం వల్ల చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన డౌట్తో చేయటం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి గురువు
తర్వాత దశమాధిపతి రవి అష్టమంలో కలవటం వల్ల మంచి రాజయోగం ఏర్పడుతుంది. అకల్ట్ సైన్సెస్లో ఉన్నవారికి అంటే ఆస్ట్రాలజీ కానీ లేదా ఇంకా మంత్రతంత్ర శాస్త్రాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు సడన్గా ఆకస్మికంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానంతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రవికి సంబంధించిన పరిహారం అంటే ఇక్కడ ఆదిత్యోదయ పారాయణం, ఓం నమ శివాయ లేదా శివపంచాక్షరి స్తోత్రం డైలీ చదవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనురాశి. సో ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి రవి ఇక్కడ 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వచ్చి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తుండటం వల్ల విశేషమైన దైవబలం పెరుగుతుంది. లక్ బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు కోరుకునే వారికి విదేశాల్లో ఏదైనా జాబ్ కానీ వ్యాపారం కానీ విద్య ఎడ్యుకేషన్ రీత్యా కానీ వెళ్ళాలనుకున్న వారికి చాలా మంచి సమయం. అయితే ఈ రవి 7వ స్థానంలో వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు, తర్వాత వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాల్లోనూ అంత అనుకూలత ఉండదు. అంటే మీలో ఉన్న విభేదాలు బయటకు వచ్చి తర్వాత వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. సో ఇక్కడ భాగ్యాధిపతి 7మంలోకి రావటం వల్ల మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. సో విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వారికి చాలా మంచి సమయం. అయితే కొద్దిగా ఇక్కడ 7వం అనేసరికి మనకు అవుట్ సైడ్ వరల్డ్, దాని నుంచి మనకి ఎక్కువ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత విమర్శల్ని జాగ్రత్తగా తీసుకుని అంటే మనలో లోపాలు గుర్తించుకొని మనలో లోపాలు సరిచేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో లక్ విశేషంగా కలిసి వస్తుంది. మంచి గురువు లభిస్తాడు. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. ఈ గురువు యొక్క డైరెక్షన్ వల్ల మీ జీవితంలో ఒక మంచి దారి ఏర్పడి చాలా మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి అష్టమాధిపతి రవి 6వ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. అంటే కొంత స్ట్రెస్తో కూడి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. వ్యాపారంలో చాలా బాగా రాణిస్తారు. ఆకస్మికంగా మీకు అనేక లాభాలు రావడానికి, విశేషంగా ధనం కలిసి రావడానికి కావాల్సిన మంచి అవకాశాలు లభిస్తాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. శత్రువులు దాదాపు అందరూ మీ ముందు ఓడిపోయే అవకాశం ఉంది. అంటే శత్రుజయం కలుగుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత దూర ప్రాంతాల నుంచి స్వస్థానానికి రావాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు. ఇక్కడ ఏదైనా అష్టమాధిపతి అయ్యి 6వ స్థానంలో విపరీత రాజయోగం ఇస్తుండటం వల్ల ఉద్యోగులకి మీ పైన ఉన్న వారి సీట్ ఖాళీ అవటం వల్ల కానీ, లేకపోతే రాజకీయాల్లో ఉన్న వారికి ఆకస్మికంగా ఏదో ఒక అవకాశం కలిసి వచ్చి, అంటే కొంత స్ట్రెస్తో కూడుకున్నప్పటికీ మీరు దాన్ని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని పైకి రావటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో చాలా మంచి ట్రాన్సిట్. అయితే ఇక్కడ శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అంటే శత్రువులను ఎట్లా జయించాలి, ఎట్లాగైనా మనం నెగ్గాలి అని ఆలోచించే ఆలోచన వల్ల కొద్దిగా మీరు కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి 7మాధిపతి రవి 5మ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. ఇంకా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇక్కడ కేంద్రాధిపతి కోణస్థానంలోకి రావటం వల్ల విశేషమైన రాజయోగ ఫలితాలు ఇస్తారు. మంచి ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి ఉద్యోగం కానీ, పదవి కానీ, అధికారం కానీ లభిస్తుంది. ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. నూతన ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. అంటే ఇంకా ఆల్రెడీ ప్రేమ వ్యవహారాలు వివాహం దాకా తీసుకెళ్లాలనుకున్న వారికి చాలా మంచి సమయం. ఇంకా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ ప్లానింగ్కి తగ్గట్టు దాదాపు ప్రతి ఒక్క వ్యాపార భాగస్వాములతో చాలా ప్లాన్డ్గా వ్యవహరిస్తారు. దీనివల్ల చాలా మంచి ఉన్నతి సాధిస్తారు. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి 6వ స్థానాధిపతి రవి ఇక్కడ 4థ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తర్వాత తల్లికి సంబంధించిన విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు, వీటిలో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. 4థ స్థానం అంటే మీ మానసిక స్థితిలో ఉన్న బ్యాలెన్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఇక్కడ
రవి యాక్చువల్గా రవి ఇల్యూమినేటింగ్ ప్లానెట్ కాబట్టి. సో కొద్దిగా గృహంలో అంటే దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల గృహంలో కొంత టైం గడపటానికి, తర్వాత వృత్తిరీత్యా గడపాల్సిన టైము రెండిటికి క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే వృత్తిరీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బాసుల అనుకూలత తగ్గుతుంది, కానీ బాసులు మీకు మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తల్లితోనూ బంధువులతోనూ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కోర్టులో ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మళ్ళీ పైకి వస్తాయి. తిరిగి అయిపోయాయి అనుకున్నా మళ్ళీ రీఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా గృహానికి సంబంధించి లోన్ తీసుకున్నారనుకున్న వారికంటే హౌసింగ్ లోన్ తీసుకోవాలనుకున్న వారికి మంచి సమయం. రుణాలు తీర్చివేయాలనుకున్న వారికి కూడా చాలా మంచి సమయం. మీ మానసిక స్థితి అగ్రెసివ్గా ఉండటం వల్ల, అవతల వారిని డామినేట్ చేసే విధంగా ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో జాగ్రత్త వహించి, రవికి సంబంధించిన పరిహారం అంటే ఆదిత్యోదయ పారాయణం చేయటం లేదా శివ పంచాక్షరి స్తోత్రం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారు ఇక్కడ డిస్క్రిప్షన్ బటన్ పక్కన జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా కానీ, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ మీరు మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో శుభమస్తు.